తల్లి నువ్వేనా పొగర పట్టిన పోలీస్తున్నాం రంజిత్ కుమార్ గారి ముద్దుల ప్రధానివి. ఇంతకీ ఎవరా నువ్వు? సరే ఇంట్లో పలికే వచ్చేసా. ఇంట్లోకే కాదు నీ ఒంట్లోకి నీ ఒళ్ళోకి నీ పక్కలో కూడా వస్తాయి. ఈ సుందర సౌందర్యాన్ని కలిగి అనుభవించి నిందులు వాళ్ళ పొందులు కలిగిస్తా. ఆడవాళ్ళతో కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ నేర్చుకో. మనిషిని కాదు మృగాన్ని, మనుషుల రక్తాన్ని తాగే మానవ మృగాన్ని రౌడీ యుద్ధంలో పుట్టి రౌడీ యుద్ధంలో పుట్టి పెరిగిన రాక్షసుణ్ణి, రక్తం తాగి పెరిగిన నరరూప రాక్షసుణ్ణి, రక్తపాతాలు సృష్టించే రావణాసుని ఈ కొండ మీద పాలిస్తే కలియుగ కాలంతుకుండి సేవంతుకుండి నేనే. అయితే నువ్వేందుకు ఇక్కడికి వచ్చావు? నా తమ్ముడు మహింకాలను అరెస్ట్ చేసిందే కాక నీ మగుడు అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటానని చేస్తున్నాడే. చూడండి, మా వారు ఇంట్లో లేరు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడు చిలక, వాడు ఇంట్లో లేడని తెలుసు, ఇప్పుడు రాడని తెలుసు, కాసేపు అయితే ఈ లోకంలో నుంచే వెళ్ళిపోతాడని తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? జరగబోయే దారుణం ఈ వీరములతో పెట్టుకున్న ఆ ఇన్స్పెక్టర్ విజయ్ గారి కుటుంబం మాత్రం యాక్సిడెంట్లో చనిపోయారని రేపటి పేపర్లో వార్తగా రాబోతుంది. అధర్మాన్ని వేటాడడానికి, న్యాయాన్ని కాపాడటానికి మాలాంటి కాలనాగులను కటకటాల్లో పెట్టించి లాఠీ దెబ్బలు రుచి చూపించడానికి నీ మొగుడేమైనా బయటికి వచ్చాడా, ఊడిపడ్డాడా? ఈ వీరములతో పెట్టుకుంటే పైకి పోవటమే కానీ ఈ భూమి మీద బ్రతుకుతాం అసంభవం. అడవి సంపదని దోచుకున్నారే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని పట్టలు పెట్టుకుంటున్నారా? మీరు కుక్క చావు చేస్తారా? ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో కుక్కలు చింపిన విస్తరణ కాబోతుంది. ఈ అందం సంతం కాబోతుంది. ఈ శీలం నా చేతుల్లో నలిగిపోబోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? రావణాసురుడైనా రాక్షసుడైనా తగలేదురా. ఒక ఆడదాన్ని మానవంగా చేయాలంటున్నావే, అసలు మనిషివా రాక్షసుడు? ఈ రోజుల్లో అలాంటి పుణ్యపురుషులు ఎక్కడ ఉన్నారే? ఆడదాన్ని చూస్తే చూపులతో చంపేయాలని, కామంతో నలిపేయాలని చూసేవారు తప్ప. మనకే పెట్టి బాటిల్ కింద పెట్టు. మిస్టర్, మరి ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? పడతా వచ్చాడంటే నేను ముక్కలు ముక్కలుగా నరికి ఆ పదాలు అడిగే పార్టీ చేస్తాడా? వాడు కాదు కదా, వాడు బాబు దిగి వచ్చిన ఈ రోజు